నిన్న మీకు ఒక ఫామ్ పంపించాను. డొమైన్స్ ఇంకా ఎవరికైతే లేదో, ఇంకా ఎవరైతే కొత్తగా ఆర్కిటెక్ట్ సెషన్ కి డైరెక్ట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళ గురించి ఒక ఫర్ న్యూ డొమైన్స్ అనే ఫామ్ సెండ్ చేశాను. ఐ థింక్ అందరూ ఫిల్ చేస్తే వాళ్ళకి డొమైన్స్ ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి పంపించాను క్లౌడ్ ఆర్కిటెక్ట్ గురించి. అది ప్రతి ఒక్కరు ఫిల్ చేయాలండి. ఇట్స్ మ్యాండేటరీ. రేపు పొద్దున్న మీకు అసెస్మెంట్ కండక్ట్ చేయాలని అటెండెన్స్ కోసం అయినా సరే అది ఉండాలి, కంపల్సరీగా అందరూ ఫిల్ చేయాలి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేట్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి వచ్చేసింది అనుకుంటాను. జీమెయిల్ ఐడి ఎవరైతే కరెక్ట్గా ఇచ్చారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేశాము. అండ్ ఎస్టర్డే మన ఫ్రెండ్ సత్య అనే ఒక స్టూడెంట్ చేసిన యూట్యూబ్ వీడియోని నేను మీకు ప్రొసీజర్ అనేది ఫార్వర్డ్ చేశాను. ఇన్స్టాన్సెస్ ఎలా క్రియేట్ చేయాలి పుట్టి నుంచి అవి ఫార్వర్డ్ చేస్తాను, అందరూ చూసారు అనుకుంటాను. రికార్డింగ్ సెషన్ సెండ్ చేయడం పర్మిషన్స్ లేవండి. అండ్ నెక్స్ట్ అది కూడా చాలా ఎక్కువ మెమరీ కెపాసిటీలో ఉంది, సెండ్ అవడం లేదు. కొద్దిగా 5 minutes వెయిట్ చేద్దాం, ఇంకా అందరూ జాయిన్ అవ్వలేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు నాతో ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా క్లాసెస్ గురించి? వారణాసి, నువ్వు క్వాలిఫై అయ్యి నెక్స్ట్ నీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఇస్తే నీకు సర్టిఫికేట్ రాకుండా ఉండదు. ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఫిల్ చేశారో లేదో మరి చూడాలి, చెక్ చేస్తాను నేను క్లాస్ అయ్యాక. ఎస్ రోహిత్. సారీ, డిస్టెన్సెస్ క్రియేట్ చేస్తుంటే పుట్టిలోకి వెళ్ళాక ఎర్రర్ వస్తుంది మేడం. అది సార్ వస్తారు కదా, అవన్నీ సార్ వచ్చాక ఒకసారి స్క్రీన్ షేర్ చేసి అడగండి.
ఓబ్లేష్ ముత్యాల క్లాస్ కి న్యూ అంటున్నాం, మా సర్టిఫికేట్ ఎలా ఇస్తారమ్మా? సబ్జెక్ట్ ఏం రాకుండా సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు? క్లాసెస్ అవ్వాలి, అసెస్మెంట్ అవ్వాలి, క్వాలిఫై అయిపోతే అప్పుడు ఇస్తారు. రాగానే సర్టిఫికేట్ గురించి మీరు మాట్లాడకండి, ముందు సబ్జెక్ట్ ఏంటన్నది నేర్చుకోండి. మీరు ఈ క్లాస్ కంటిన్యూటీ లేకుండా మధ్యలో మీరు ఎస్కేప్ అవ్వకండి, మళ్ళీ సబ్జెక్ట్ అనేది అర్థం కాదు మీకు. కంటిన్యూస్ గా ఫాలో అవ్వండి. ఎన్నాళ్ళు కాదు కదా, జస్ట్ 2 weeks అనుకుంటాను క్లాస్, 11 days ఇంకా ఉంటుంది నాకు తెలిసి. మీరు మిస్ కాకుండా కంటిన్యూగా వింటేనే మీకు అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ వాట్సాప్ లో సెండ్ చేశాను కదమ్మా. ఓకే, నేను మళ్ళీ సెండ్ చేస్తాను నేను చాట్ బాక్స్ లో. డొమైన్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఒక ఫామ్ సెండ్ చేస్తాను. ఎస్టర్డే నైట్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు డొమైన్స్ ఇస్తాను. మాక్సిమం సిస్టమ్స్ ఉంటేనే ప్రాక్టీస్ చేస్తారు, మొబైల్లో మీరు చేయడం కొద్దిగా కష్టం ఇవన్నీను. లేదు మొబైల్ లేని పక్షంలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని అవకాశం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఒక 5 minutes వెయిట్ చేయండి, మన గోపి సార్ వస్తారు. ఈలోగా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. వారణాసి, నువ్వు క్వాలిఫై, నీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఇస్తే నీకు సర్టిఫికేట్ రాకుండా ఉండదు అని చెప్పాను కదా. ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ వచ్చేసాయి కదా. I will share my screen. So if you have any doubts regarding this class, I will explain at the end of the session, right? So I will stop the class at 12:30, and after that, after the 30 minutes, I will explain the doubts, right? Yeah, please log into your AWS account. I hope everyone opened your consoles, right? So please do it fast. So yesterday we were discussed about Ubuntu server, right? Yesterday we were discussed about Ubuntu server. We have taken Ubuntu AMI and we launched one instance, right? So today we will discuss about the Linux AMI a little bit slowly. Yesterday regarding yesterday feedback, so class was a little bit faster, right? So today onwards a little bit slow, no problem, right? Please ping me in the message if you have any doubt in the meanwhile at the middle of the session, so you can ping me the chat box. I reply the question. Open your console. Yes or no? All of you open your AWS management console. Yes, thank you.
So now click on services, or else here recently visited services are there. Recently visited service. You are recently used EC2 service, right? So this is my educator account, right? This is my educator account. You are working with the student account, right? So click on EC2 service. So click on EC2 service. EC2 means Elastic Compute Cloud. Yeah, and this is my EC2 dashboard. This is my EC2 dashboard. So in this, resources are there in the middle of the screen. So you will find out here running instances, right? So click on running instances. Click on running instances. So click on running instances. So I have one server, right? WordPress server. WordPress server. So this is educator account. Yesterday I've opened a student account, right? So all of you click on launch instance. Now we will work with the Linux AMI. How to launch the Linux instance and what are the commands? How to log in into the Linux server. Now we will see, right? So click on launch instance. There is a button. So click on launch instance. Yeah, now you can search here Amazon Linux, or else you can simply search for Linux, Linux, Linux. So what are the quick start Linux AMIs are there in this quick start? So there are only 12 quick start AMIs are there, Linux AMIs, 12. So you can select the first one or the second one, no problem. You can select the first one or second one, your choice. So all of you select the second one. All of you select the second AMI. All of the select second AMI. Second AMI. All of you select the second AMI. So first step completed, choose AMI. That is the Linux AMI, right? So now choose instance type. So we have chosen free tier eligible AMI. That's why in the second step, default is selected as free tier eligible type. What are the free tier eligible type? General purpose. General purpose family having type T2 micro, right? The T2 micro having 1 vCPU and 1 GB memory and instance storage is EBS. EBS means Elastic Block Stores. And network performance is low to moderate, right? And IPv6 also it supports, right? So directly click on third step. Configure instance details. Configure instance details. So here a number of instances are 1, right? And network is default VPC. Default VPC. Network is default VPC. And subnet is no preference. Subnet is no preference. Here having 6 availability zones. 6 availability zones are there. 1, 2, 3, 4, 5, 6. So if you are select any subnet, okay. Or else if you choose no preference option. Hello. If you choose no preference means, so out of those 6, any one subnet will be selected defaultly, right? So here in the previous class we are selected as auto assign a public IP is enabled, right? Now you want to disable that one. Now you want to disable that one. So all of you disable auto assign public IP. Auto assign public IP. All of you disable auto assign public IP. So no IPv4 public IP will be assigned to your instance. So me server ki IPv4 public IP అనేది
ఇప్పుడు అసైన్ అవ్వదండి. ఎందుకు? మనం ఆప్షన్ ని డిజేబుల్ చేసాం, రైట్? ఆప్షన్ ని డిజేబుల్ చేసాం. సో సర్వర్ కి IPv4 పబ్లిక్ IP అసైన్ అవ్వకుండా, ఆటోమేటిక్ గా డైనమికల్లీ అసైన్ అవ్వకుండా ఉంది అంటే, సో మనం ఎలా అసైన్ చేయాలి? IPv4 పబ్లిక్ IP ని మన సర్వర్ కి ఎలా అసైన్ చేయాలనేది, సో that is also one concept, right? I will explain that concept also today. I will also explain that concept, right? It's clear. So next one, placement group and capacity reservation IIM role. Please leave blank. Please leave it. Please leave it. No need to change anything here. You need to change here only the network and the subnet, right? So directly you can go to the next step, that is add storage. Add storage. Add storage, right? Here the what is the minimum storage here? 8 GB, right? So up to now up to you can add 30 GB EBS general purpose, right? Up to you can maximize that one to 30 GB. So no need to change that one. If you want to change that one, you can change, no problem. So click on add tags. So yesterday I explained about the tags, right? So identification purpose tags are useful. So here in the middle of the screen you can find out click to add a name tag, right? So you can click to add a name tag. You can click to add a name tag. So key is the name and value is. So today we will discuss about the Linux AMI, right? So just type Linux. And click on next. What is the next one? Security group. Configure security group. So here assigning a security group. Here two ways of assigning security groups. So previously we are designing one security group, that is Ubuntu, right? Ubuntu. So if you want to select an existing group, select an existing security group, and you want to select any one security group and move to the forward, or else you can directly create a new security group. So for this the security group name, if you want to change the security group name, you can change, no problem. Security group name is Linux. Security group name is Linux, right? Security group name. So after that a description, if you want to change that description, you can change, no problem. Okay, so the default type is secure shell, SSH default type. Okay, so if you add one more role, you can now we will add one more role. So click on add role. So select the type HTTP, hypertext transfer protocol, and also add one more role, that is HTTPS, hypertext transfer protocol secure, right? So the port number for HTTP is 80 and HTTP is 443. Port number for HTTP is 80, HTTPS is 443, right? So now you can change the source levels for HTTP and HTTPS custom to anywhere. So this is not paid, right? This is not paid here. So source levels are changed to custom to anywhere, and also HTTPS also anywhere, right? So we are adding two roles. One is HTTP and second one is HTTPS, right? So next click on review and launch. Click on review and launch. So here click on launch. So click on launch. Yes, we can provide this recorded video also, no problem. Can provide this recorded video also. Yeah. So here you can select
an existing key pair, if you choose an existing key pair or else create a new key pair, no problem. Yesterday you were created one key pair, right? Yesterday you were created one key pair, right? Employee. So if you want to select here an existing key pair, so you can select an existing key pair here. Correct. Real. So really you want to select an existing key pair means you can select an existing key pair, that is employee. So if you want to create a new key pair, we will create, no problem. If you want to create a new key pair, you will create a new key pair, no problem. So I want to create a new key pair. Why? Because I have no key pairs. I have no key pairs. That's why I want to create a new key pair. So key pair name is new. Key pair name is new. Right. So I want to download that key pair. I want to download that key pair. I want to download that key pair and click on launch instance. Click on launch instance. If you want to select an existing key pair, you will, no problem. If you are selecting a new key pair, you don't go for PuttyGen, right? You don't go for PuttyGen. Directly you can open Putty console. Why? Because it's already converted .ppk, right? So by using the .ppk and IP, we can log in into the server, right? So if you are click on this ID or else scroll down and click on view instance. Scroll down and click on view instance. If you are directly click on this ID. Yeah. My instance state is pending, right? My instance state is pending. So I will refresh the console. Here, this is the refresh button for the EC2 dashboard. So I can refresh that one. So yeah, the instance state is running. The instance state is running now. So here no public IP will be assigned and as well as public DNS will be not assigned, right? No public IP and public DNS will be assigned. So why? Because we are disabling that auto assign public IP, right? We are disabling that auto assign public IP. Now we will allocate one public IP to the server first. Now we will allocate one IPv for public IP to the server. How to allocate? How to allocate any public IP to this instance? Now we will see. What is the concept name and how to assign that one? We will see now. So until now, everyone completed. Until now, everyone completed or not? Please respond. Until this step, everyone completed, right? Yes. Thank you. Thank you all. Okay. So here, this is called EC2 dashboard, right? In the left side scroll bar, left side one scroll bar is there, right? So you can scroll down that scroll bar. You can scroll down and you can find out. You can find out network and security is there. Network and security is there. Under network and security, you can find out elastic IP. Elastic IPs is there. Under network and security, you can find out elastic IPs, right? So you can click on that elastic IP. You can click on elastic IP. Right. So here, this is called elastic IP console, elastic IP address console, right? So here you can find out one button that is allocate elastic IP address. So how to allocate elastic IP address? Here in Amazon pool, a bunch of public IPs are there. Bunch of public IPs are there. So we will make a request to that one. They will allocate one IP first. They will allocate one IP. So by using that IP, we can assign that to my instance. We are assigning that IP to our instance. So how to assign that?
IP to our instance. Now we will see. First, we will allocate that IP address, right? So allocate elastic IP address is there in the button, right? So click on allocate elastic IP address. Click on allocate elastic IP address. So IPv4, public IPv4 address pool. So Amazon's pool of IPv4 address is there, right? So మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి ఇప్పుడు అమెజాన్ పోల్ నుంచి ఒక ఐపీ అడ్రస్ ని తీసుకుంటున్నాం పబ్లిక్ ఐపీని రైట్ సో ఫస్ట్ allocate click on allocate so I have 3.214.108.85 my public IP that will be allocated to my instance. Just it is available, right? It is available. So here one checkbox is there, right? Here one checkbox is there. Please select that one. And you can go to actions and associate address, associate elastic IP address. ఇక్కడ 3 ఉన్నాయండి రిలీజ్ అసోసియేట్ అండ్ డిఅసోసియేట్ వీటి మీనింగ్ నేను చెప్తాను ఓకే అసోసియేట్ అంటే ఇప్పుడు మనకు ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది అసైన్ చేశారు అమెజాన్ పోల్ నుంచి మన ఎలాస్టిక్ ఐపీ కన్సోల్లోకి ఒక ఐపీ జనరేట్ అవుతుంది సో ఆ ఐపీని మనం ఏం చేయాలంటే అసైన్ చేయాలి అసైన్ అంటే అర్థం ఏంటంటే వీ కెన్ అసోసియేట్ అంటే వీ కెన్ అసైన్ దట్ ఐపీ టు అవర్ ఇన్స్టెన్స్ మన ఐపీకి యాడ్ చేస్తామండి మన ఇన్స్టెన్స్కి యాడ్ చేస్తాం ఐపీని ఓకేనా సో రిలీజ్ అంటే ఏంటంటే సో కంప్లీట్గా డిలీట్ చేయడం అండి ఇక్కడ నుంచి ఈ ఎలాస్టిక్ ఐపీ కన్సోల్ నుంచి కంప్లీట్గా డిలీట్ చేయడాన్ని రిలీజ్ ఐపీ అడ్రస్ అంటారు రిలీజ్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటారు డిఅసోసియేట్ అంటే ఏంటంటే యాక్చువల్గా అసోసియేట్ అయిన ఐపీని ఇన్స్టెన్స్కి అసోసియేట్ అయిన ఐపీని సో ఐపీని అండ్ ఇన్స్టెన్స్ని సపరేట్ చేయడాన్ని డిఅసోసియేట్ అంటారు డిఅసోసియేట్ ఎప్పుడైతే చేస్తామో ఆ ఐపీ అనేది ఇక్కడ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ కన్సోల్లో ఉంటుంది బట్ డిలీట్ అవ్వదు ఉంటుంది డిఅసోసియేట్ చేస్తే ఉంటుంది if you want to assign if you want to associate at any time you can associate it by using that public IP right so అర్థమైందండి ఈ 3 కాన్సెప్ట్స్ రిలీజ్ అసోసియేట్ డిఅసోసియేట్ రిలీజ్ అంటే you can delete permanently okay release ante you can delete look at this console so I want to release that one so release will delete it yeah it will delete it completely right so now I will allocate one IP address right yeah click on associate address right so after that I can get 23. This public IP now I can go to actions associate elastic IP address associate elastic IP address so instance what is the instance Linux instance right so Linux running that is running state right so private IP address one private IP address will be assigned to our instance if you can select that one that will be assigned to your instance no need to select the checkbox here right so click on associate so this IP address will be associated to our Linux instance ID associated instance ID right this is ID so if you want to click on this you can go to the Linux instance right yeah clear so that will be assigned associated now you have your instance having one public IP and DNS IP for public DNS right IP for public IP and as well as public DNS having your instance clear is this clear please respond everyone yes
Thank you. So you have one public IP and one public DNS will be generated, right? Now by using this public IP, using this public IP, you can log in into your server, right? You can log in into your server. So listen, students, here what is the difference between the dynamical IP and the elastic IP? So that is the biggest question. What is the difference between the elastic IP and the dynamic IP? Can anyone differentiate that one? So someone asking about, could you please repeat again from IP address concepts, right? Yeah. Okay, I will explain again the elastic concept. So look at the console, look at the screen, everyone. This is the elastic IPs. This is the elastic IP. So this IP will be assigned to our instance side. Now I will go to actions. I will go to actions. First I will deassociate that elastic IP address. ఈ ఇన్స్టెన్స్ ఈ ఐపీ అనేది నా ఇన్స్టెన్స్ కి యాడ్ అయిందండి. సో ఇప్పుడు నేను డిఅసోసియేట్ చేస్తే ఏమవుతుంది, సపరేట్ అవుతుంది, ఇన్స్టెన్స్ నుండి సపరేట్ అవుతుంది. చూడండి, సో డిఅసోసియేట్, రైట్, క్లిక్ ఆన్ డిఅసోసియేట్. ఓకే, డిఅసోసియేట్ అయిందో లేదో చూద్దాం మనం. సో క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. Look at the screen. ఇక్కడ డిఅసోసియేట్ అయిపోయిందండి. డిఅసోసియేట్ అయిపోయిందా? యా, ఇక్కడ డిఅసోసియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, now we can go to the elastic IP concept. Elastic IP concept. Now we can again, ఈ IP అనేది ఇక్కడ ఉంటుందండి డిఅసోసియేట్ చేసినా కానీ. ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకోండి, కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు రిలీజ్ చేసాం అనుకోండి, ఎలాస్టిక్ కన్సోల్ లో కూడా ఉండదు. ఎలాస్టిక్ IP అడ్రస్ కన్సోల్ లో కూడా ఈ IP ఉండదు. చూడండి, లేదు కదా. సో ఇట్ విల్ బి డిలీటెడ్. Yeah, so after that you can click on elastic IP address. Now we can allocate one more address, allocate one more address, select one more address. Yeah, one IP will be allocated now. So 52.1.104.14 is the IP. So they are allocated. Now we can associate that one. Now we can associate elastic IP address. Associate elastic IP address. So to which instance we are associated that IP address? So Linux instance and private IP. One private IP was generated, right? And click on associate. Click on associate. Right? So this will be associated or not. Now we will see. Now we will see. So this is our instance ID, associated instance ID, right? Right. So our instance having one elastic IP and as well as so that elastic IP we call as the IPv for public IP, right? So that elastic IP we call as IPv for elastic IP, elastic public IP, right? DNS, public DNS also generated, right? So what is the differentiate between what is the difference between the elastic IP and the dynamic IP? So dynamic IP ఏం జరుగుతుందంటేనండి, if you want to stop the server, మీ సర్వర్ ని మీరు స్టాప్ చేస్తే, ఇఫ్ యు ఆర్ స్టాప్ ద సర్వర్, సో డైనమిక్ ఐపీ వచ్చేసి చేంజ్ అవుతుందండి, చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐపీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ 52.1.104.14 ఉంది. సో ఇది అనేది ఎలాస్టిక్ ఐపీ, రైట్? సో ఇప్పుడు మీరు ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ది సర్వర్, దట్స్ వై ఎలా స్టాప్ చేయాలి? గో టు యాక్షన్స్, ఇన్స్టెన్స్ స్టేట్ అని ఉంటుంది, ఇన్స్టెన్స్ స్టేట్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ స్టేట్, యూ కెన్ ఫైండ్ అవుట్ ద స్టాప్, రీబూట్, టర్మినేట్. టర్మినేట్ means completely delete. Completely delete. Stop means temporarily stop that server, right? If you want to stop that instance, so whenever you want to start that instance, that IP will be changed in dynamic IP content. So dynamic IP అంటే ఏంటంటేనండి ఇక్కడ, సో ఎప్పుడైతే మీరు సర్వర్ ని స్టాప్ చేసి అగైన్ స్టార్ట్ చేస్తారో IP అనేది కాన్స్టెంట్ గా ఉండదు, చేంజ్ అవుతుంది. సో దట్ IP will be change. So elastic IP వచ్చేసి, if you want to stop the server again you can start, that IP will be remain same.
So now we will see. So I will stop my server. Just look at the screen. You don't stop the server. Just look at the screen. Just look at the screen. So my instance state is stopping, right? My instance state is stopping. Stopped, right? Now we can go to actions. So I can start again. I can start again the server. Clear. So my instance was in the pending state. I want to reload that instance. Yeah, running state. So that IP will be remain same. So IP అనేది change అవ్వదండి. IP అనేది change అవ్వదు. In case if you want to assign the dynamic IP, so dynamic IP అయితే change అవుతుంది, right? So dynamic IP అయితే change అవుతుంది. And also one more differentiate. So కాస్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది? కాస్ట్ వచ్చేసి డైనమిక్ ఐపీకి. So if you want to assign one dynamical IP, dynamic public IP, right? If you want to stop that server, so they will not charge. They will not charge. So in case of elastic IP, if you want to take one elastic IP, if you want to stop the server, so even if your server in the stopping state, they will charge for your instance. మీ ఎలాస్టిక్ ఐపీ తీసుకున్నప్పుడు మీ సర్వర్ స్టాప్ స్టేట్ లో ఉన్నా కూడా సో దానికి ఛార్జ్ అనేది పడుతుంది, రైట్? సో ఎప్పుడు మరి ఛార్జ్ పడదు అంటే కంప్లీట్ గా టర్మినేట్ ఎప్పుడైతే చేస్తారో సర్వర్ని టర్మినేట్ చేయడం అంటే ఏంటండి? సో కంప్లీట్ గా డిలీట్ చేస్తారో సో అప్పుడు ఆ ఎలాస్టిక్ ఐపీ ఏం జరుగుతుంది? సో ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అవర్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఓకే, get back to elastic IP address console, elastic IP address console, right? సో మీరు సర్వర్ ని టర్మినేట్ చేసేంత వరకు కూడా మీకు కాస్ట్ పడుతూనే ఉంటుందండి. తీసుకున్న టైం నుండి టర్మినేట్ చేసేంత వరకు కూడా ఎలాస్టిక్ ఐపీతో కాస్ట్ పడుతూనే ఉంటుంది. క్లియర్? ఐ హోప్ ఇట్స్ క్లియర్. So little bit will be debited for your server. So in $0.3 or $0.2, right? Yeah. So next, now you want to connect. So your one elastic IP also, one public IP will be also generated, right? By using that you can log in into your server, right? Log in into your server. Just copy the server. So all of you log in into the server. Have you aware of that process, right? So yesterday I explained, right? So now connect everyone to the instance. Wait fast. Connect everyone. I connected to my instance. Wait fast. Connect everyone. Wait fast.
So here you can log in with PPK file, right? PPK file and IP. PPK file employee.pem ni already you are converted to .ppk, right? So by using that you can log in into the server. By using that you can log in into the server. Use putty only, please. So most of the students, please open in putty. If you are working with Ubuntu OS, no need putty, right? Directly you can connect by using SSH. Directly you can connect with the SSH. So Reddy Prasad, right? Reddy Prasad Perimala, what happened to you? You can share your screen. You can share your screen. I will stop the screen sharing. Now you can share. Now you can share. You can share Reddy Prasad. So what happened? What happened to you? Just copy that one. Just copy first. Copy chmod space 400 space employee. No, no need to. Just click on connect. Click on connect. Yeah, here you can find out chmod space 400 space employee.pm, right? You can copy that one. So where that employee.pm, keep it also in downloads, right? You want to first go to the downloads directory. So Prasad, you are using Windows, right? So use putty. So open putty, click on run. So you can host your paste your IP address or host name. Go to your server. Yeah, cancel this. Close this. You can copy your IP for public IP. Okay, Balakrishna, no problem. PowerShell also no problem. Okay. Yeah. After that, click on, and that means expand SSH. Expand SSH. Expand SSH. Click on authentication. Click on authentication. So browse your private key file. Employee.ppk, right? Employee.ppk. Yeah. Browse that one. Click on open. Yeah, login name is for this EC2-user. For this Linux, you want to use EC2-user. No need to connect, click on, no need to connect. So you can use putty, yeah. Login as EC2-user, EC2-user. Yeah. EC2-user, USER, right. Click on enter. Yeah, it will log in, right?
So you want to please share, stop screen sharing. Please stop screen sharing. I will give the commands to everyone. హలో సార్. చెప్పండి. సార్ అక్కడ EC2 హైఫన్ యూజర్ అన్నారు కదా, అది కామన్ లాగిన్ అనా సార్? అది కామన్ లాగిన్ నేమ్. ఎస్, లైనక్స్ కి కామన్ గా డిఫాల్ట్ లాగిన్ నేమ్. ఇది డిఫాల్ట్ లాగిన్. ఓకే సార్. అంటే default. కొన్నింటికి విండోస్ కూడా మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం కదా. యా, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత we can use RDP there. RDP, remote desktop, right? Yes sir, yes sir. Remote desktop. Yes. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు, ఓకేనా? లైనక్స్ వాటికి అయితే ఇది యూజ్ చేస్తారా సార్, EC2 హైఫన్ యూజర్? ఎందుకు అలా వస్తుంది అంటేనమ్మా, సో వీఆర్ వర్కింగ్ విత్ ద విండోస్ వైస్, రైట్? విండోస్ వైస్ నుంచి మనం ఏం లాంచ్ చేస్తున్నాం? విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం అండ్ లైనక్స్ ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం, అవునా? ఇన్ CLI మోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ వైస్ నుంచి విండోస్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే ఏం చేయాలి? వి డోంట్ యూజ్ SSH, రైట్? హియర్ వీఆర్ యూజింగ్ RDP, రిమోట్ డెస్క్టాప్. ఓకే, నేను చూపిస్తాను అది కూడా ఈరోజు క్లాస్ లో. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడు కమాండ్స్ ఇస్తాను. Rohit, sir, please give screen share option, right? Rohit, please share your screen. Rohit, Yes, please share your screen. Okay, no problem. Put configuration explain chestarandi okkasari complete ga. Please look at the screen, everyone. Please look at the screen, everyone. Rohit, please share your screen. What happened, Rohit? Yeah. What is the problem, Rohit? Please explain first. Where do you extract? Rohit, what happened? Please try to explain that one. Yes sir. Yeah. What happened? You are not logged in with the putty, right? So I want to explain with the putty, from putty onwards. Yes sir. Please share your screen, Rohit. Be fast. Hello sir. Hello. Sriram, చెప్పండి. Yeah sir. Sriram, చెప్పండి. You said the after hello sir. చెప్పండి. హలో అదే సార్, చెప్పండి. మీరు PM ఫైల్ ని PPK ఫైల్ లోకి అవుతుంది అని చెప్పారు కదా సార్. ఎస్. అది PPK ఫైల్ గా చూపించట్లేదు సార్, PM ఫైల్ లాగే ఇంకా చూపిస్తుంది. కానీ అది బ్రౌజ్ చేస్తే మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. ఓకే సార్. రీడ్ ఫాస్ట్. ఓకే సార్. సో కామన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఫస్ట్ హౌ టు కన్వర్ట్ PM టు PPK అండ్ హౌ టు లాగిన్ విత్ దట్ PPK అండ్ IP, రైట్? సో లుక్ ఎట్ ద స్క్రీన్ ఎవ్రీవన్. I shared my screen sir. Yeah. So close this putty first. Close this putty. Yes sir. So now I want to explain how to convert .pem to .ppk first. So for that we want to check what is the key pair first. What is the key pair we are using for this instance? Mana instance ki వాడిన key pair ఏంటి అనేది తెలుసుకుందాం, ఓకేనా? So for that you want to scroll down the description part. Scroll down. This is the description about the instance, right? Instance ID, instance state, instance type. Okay. So where you can find out the key pair option, key pair name అని ఉంటుంది చూడండి. key pair name అనేది రైట్ సైడ్ లో ఉంది చూడండి, రైట్ సైడ్ లో ఉంటుంది key pair name. Scroll up, scroll down slowly. Wait. key pair name అనేది న్యూ ఆర్డర్, మీరు ఇక్కడ కింద చూడండి, ఆర్డర్లోనే కింద చూడండి న్యూ, ఓకేనా? సో న్యూ అనే PM ఫైల్ ని now we want to convert .ppk, right? So for that you want to open putty gen software, putty generation.
గుర్తుంచుకోండి పుట్టి జనరేషన్, రైట్? సో ఓపెన్ పుట్టిజెన్ సాఫ్ట్వేర్, ఓపెన్ పుట్టిజెన్. Yes, sir. Yes. సో యూ కెన్ సెర్చ్ హియర్, టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది కదండి ఇక్కడ, టైప్ హియర్ టు సెర్చ్ అని, అక్కడ పుట్టి అని టైప్ చేయండి, వస్తుంది పుట్టిజెన్. యా ఓకే. సో ఇక్కడ చూడండి పుట్టిజెన్ లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి, జనరేట్ అండ్ లోడ్ అని ఉన్నాయి. ఓకేనా, క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు యా వెయిట్. సో ఇక్కడ జనరేట్ అండ్ లోడ్ ఉన్నాయి కదా. సో అగైన్ ఓపెన్ పుట్టిజెన్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి అది శ్రీరామ్. Okay, sir. Okay, sir. సో క్లిక్ ఆన్ లోడ్. సో లోడ్ అంటే మన దగ్గర ఉన్న పిఎం ఫైల్ ని లోడ్ చేయాలి అండి. లోడ్ చేయాలి అంటే ఆ పిఎం ఫైల్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ లో ఉంది. యూ కెన్ సెలెక్ట్ ఆల్ ఫైల్స్ దేర్. యూ కెన్ సెలెక్ట్ ఆల్ ఫైల్స్. యా, యూ కెన్ సెలెక్ట్ ఆల్ ఫైల్స్ where you can find out your PEM file, right? So new.pem, select it and click on open. Select it and click on open. ఏమంటుందండి సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ ఫారెన్ కీ అని ఉంటుంది. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే. ఆఫ్టర్ దట్ click on ఓకే. అండ్ నెక్స్ట్ యూ వాంట్ టు సేవ్ దట్ ఫైల్ యాజ్ ప్రైవేట్ కీ. click on save private key. So click on save private key. Yeah, so without protection అని ఉంటుంది, పాస్వర్డ్ లేకుండా సేవ్ చేయాలా ఉంటుంది. click on yes, no problem. click on yes. సో ఇప్పుడు ఆ ఫైల్ ని మనం ఒక నేమ్ తో సేవ్ చేయాలి. పీపీకే ఫైల్ లో ఒక నేమ్ తో సేవ్ చేయాలండి. అది డిఫాల్ట్ గా .ppk తో సేవ్ అవుతుంది. చూడండి కింద సేవ్ యాజ్ టైప్ పుట్టి ప్రైవేట్ కీ ఫైల్ .ppk, రైట్? సో ఇక్కడ ఏమని ఇస్తారండి? న్యూ అని ఇవ్వండి. సేమ్ న్యూ అని ఇవ్వండి. న్యూ NEW. ఓకే, so click on save. No, don't select new. Yeah, select type new and click on save. So ఇప్పుడు ఎలా సేవ్ అవుతుందండి? అది new.ppk ఫైల్ గా సేవ్ అవుతుంది, రైట్? సో close this console, close this one and open putti T software. శ్రీరామ్ అక్కడే ఉంది పుట్టి. యా పుట్టి, ఓపెన్ putti.exe. సో మన కన్వర్షన్ కంప్లీట్ అయిపోయిందండి. వెయిట్ శ్రీరామ్. సో హియర్ ఫర్ యువర్ సర్వర్ 1 IPv4 పబ్లిక్ IP ఇస్ దేర్. సో IPv4 పబ్లిక్ ఐపీని అక్కడ ఎంటర్ చేయండి. హోస్ట్ నేమ్ ఆర్ IP అడ్రస్ దగ్గర ఎంటర్ చేయాలి. ఓకే, హోస్ట్ నేమ్ ఆర్ IP అడ్రస్ ఎక్కడ ఉందండి? మీ సర్వర్ లో ఉంటుంది. ఓకేనా, గో టు యువర్ ఇన్స్టెన్సెస్ పేజ్, రైట్? దిస్ ఈజ్ యువర్ EC2 డాష్బోర్డ్. ఇక్కడ మీ సర్వర్ యొక్క IP అడ్రస్ ఉంటుంది, అది కాపీ చేయండి ఫస్ట్. సో కాపీ దట్ IP అడ్రస్ and go to your putti console, putti.exe console, paste your IP address there. Yeah, host name or IP address undi kadandi paina, host name and IP address akkade ivandi. Okay na? So in the left side adi eppudaithe save chestaro meer copy chestaro paste chesaro, left side meeku categories an option undayandi. Categories lo session, terminal, window and connection is there. Under connection SSH is there, secure shell is there, expand SSH. So click on authentication. So click on AUTH means authentication. Click on AUTH. మీరు ఎప్పుడైతే AUTH మీద క్లిక్ చేస్తారో you can get the browse option, right? Private key file for authentication. Click on browse. You can browse your PPK file. You can browse your PPK file. Browse, click on browse. Browse option undi kadani akkada. You can browse your PPK file and click on open. Yeah. So login as, right? Login as EC2-user. Default user is EC2-user. సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైందండి. కన్వర్షన్ అండ్ లాగిన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా. సో ఇప్పుడు అర్థమైందండి. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. సో అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ హౌ టు కన్వర్ట్ .pem to .ppk and how to log in with the PPK and as well as public IP. Clear? Okay, thank you. So now I will open my console. Please stop screen sharing, Sriram. Please stop screen sharing.
Please stop screen sharing. Yeah, I will share my screen. I will give the comments in the notepad. You can note it down. You can note it down, right? Yeah. So I will open notepad. I will give the commands. Please note it down somewhere else. These are the Linux instance connection commands. Like, right? So login as so please note it down these commands somewhere else. So I will post the commands in the chat box also. Just wait. I will post the commands. So I posted the commands in the chat box, and everyone please update one by one command. So login as EC2-user. Why? Because this is the Linux instance. The default user is EC2-user, right? And you need to convert that EC2-user to root. Then only you can update or install or anything. Anything you can do means. So you want to go to the root permissions. Sudo space su super user do. So next yum space update space -5. Yum means yellow dog updater modified. Yellow dog updater modified and yum ante, right? So yum space update space -y. Yum space install space ng-inx space ng-inx. Please don't spell mistakenly, right? So ng-inx. One by one command execute చేయండి మీ console, right? So meanwhile, I was also explain and I will also executing those commands. You do it one by one. ఏడు తెస్తారు
execute one by one command. So after installing all these commands, so now you will copy your server IPv4 public IP or elastic IP. Both are same, right? So how can we increase the session time mode for Linux? So that will be delete, that will be log out for every, I think 10 minutes or so the less time, in less time the putty was log out. That means session timeout. Yeah, you want to copy your server public IP and you can paste your IP and you can find out. You can find out Nginx web page. Nginx web page. For every web server having one default path, right? This is default index.html page. That is, this is distributed with Nginx on the Amazon Linux AMI. It is located in user share Nginx HTML. User share Nginx HTML. ఈ పాత్రలో ఈ Nginx పేజ్ అనేది ఉంటుందండి, డిఫాల్ట్ పేజ్ అనేది. సో మనం ఆ పాత్రలోకి మూవ్ అవుదాం, రైట్? సో ఆ పాత్రలోకి మూవ్ అవి, సో ఆ Nginx పేజ్ ని మనం ఎడిట్ చేద్దాం. రైట్? ఆ Nginx పేజ్ ని ఎడిట్ చేద్దాం. సో ఫర్ దిస్ you want to go for the terminal. Some of you are using putty, right? So cd means change directory. cd space you can change the directory here. Yeah, user share /user share Nginx HTML. Then you can go to that directory /user share Nginx HTML. Everyone open the directory. So now you can have to check whether any files in this directory or not. Type ls list of files. So many files are there. So 50x.html, icons index.html, nginx-logo.png forward by png. సో ఇక్కడ ఉన్న లోగోస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. సో మనం ఇక్కడ ఎడిట్ చేయాల్సిన పేజ్ వచ్చేసి index.html. ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన పేజ్ వచ్చేసి index.html. So Pujita, the last command is restart service command. Service space nginx space restart, right? And restart or start, you can start the nginx or you can restart. The restart means, so that will not be stop, that will be start only, start avutundi, okay na? Or else you can in place of restart you can also use start button, start option, right? So here now you can now you can edit that index.html file by using editor, nano space index.html nano space index.html. Press enter.
Now you can enter. So ఈ index.html file లో ఉన్న కంటెంట్, సో ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ అనేది మనం రిమూవ్ చేసి we can write our own code, right? సో ఇక్కడ మనం ఈ రోజు HTML కోడ్ రాద్దామండి. ఈ రోజు HTML కోడ్ రాద్దాం, రైట్? సో ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. HTML కోడ్ అనేది మనం ఎలా ఇక్కడ ఎంటర్ చేయాలో చూద్దాం. Right, look at the screen. So what is Lokesh? What is the problem? Please explain once means where are you from explaining, sir? Can you please it after please ls command. Okay, look at the screen. I will exit this. So look at the screen, everyone. Look at the screen, everyone. So now we can edit that index.html file. Here you can find so number of files, index.html, ng-nx logo, right? So here we can edit only index.html file. So how to edit that page? Nano space. So what is the file name? Index.html, right? Index.html. Yeah. So this is the editor. So in the editor, that file will be open. Index.html file open. So that is the HTML code. Now we want to remove that HTML code, and you can write your own HTML code. Right? So use Control K long press. The total text will be deleted. Right. Now we want to write our own code. Write our own code. So Lokesh, use cd space, change directory space /user/share/nginx/html. Okay, after that you can type ls. ls means the total files in the directory will be shown. So where you can find index.html file. Now you can edit that index.html file. Use nano editor, nano space index.html, right? సో ఆ కోడ్ ని డిలీట్ చేశానండి. ఆ కోడ్ డిలీట్ చేస్తే సేమ్ ఎడిటర్ లోనే ఉన్నాను నేను. ఆ ఎడిటర్ లో నేను ఒక కోడ్ రాద్దామండి ఇప్పుడు. ఓకేనా? సో HTML మీకు aware of that programming, right? HTML programming. So first head. Body, next body. Okay, so welcome to AWS Cloud Architect or else Cloud Computing. Welcome to AWS Cloud Computing, right? So close this body. So how to close this? So /body. So this is the closing tag in HTML. Sorry, body. Just I need to give here so small code and background color and everything, just small code. So here we can use
here we can use background color. Background color BG color. So now we have to use body tag, BG color, or else color equal to inverted commas lo we can write blue. So there is no and tag for this. So finally we have to close head and as well as the HTML. Forward head, సో ఎలా రాయాలో చూపిస్తున్నానండి. కాపీ పేస్ట్ చేస్తే అర్థమవుతుంది కదా. ఓకేనా, దీన్ని సేవ్ చేస్తున్నానండి నేను. కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్, కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. సో ఇక్కడ నేను ఇక్కడ కోడ్ రాశాను కదా, నేను ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో క్లియర్. సో ఈ 52.1.104.14 ఐపీ అడ్రస్ ఎక్కడ టైప్ చేసినా కానీ మీరు, సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి నేను చాట్ బాక్స్ లో ఇస్తున్నాను. ఈ ఐపీని ఎవరు యాక్సెస్ చేసినా కానీ, ఈ ఐపీని సో ఎవరు యాక్సెస్ చేసినా కానీ నేను క్రియేట్ చేసిన పేజ్ ఉంది కదా, ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ యాక్సెస్ దట్ వన్, ఎవ్రీవన్ ప్లీజ్ యాక్సెస్ దట్ వన్. సో వెల్కమ్ టు AWS క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? వెల్కమ్ టు AWS క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది. ప్లీజ్ యాక్సెస్ దట్ ఐపీ ఎవ్రీవన్. So in your mobile phone or else in your desktop systems or in your PC is no problem, right? Yes. So small HTML code లేదంటారా, మీ బ్లాగ్ ఏదైనా ఉంటే HTML లో ఒక ఫ్రంట్ పేజ్ ఒకటి డిజైన్ చేసుకోండి, మీ ఇమేజ్ లాంటిది. సో మీ డిస్క్రిప్షన్ అబౌట్ మీ రెజ్యూమే తయారు చేసుకోండి. సో యూ వాంట్ టు క్రియేట్ యువర్ రెజ్యూమే ఇన్ యువర్ సర్వర్, యూ వాంట్ టు ప్లేస్ దట్ ఇన్ యువర్ సర్వర్, రైట్? రైట్. Is it clear, right? Is it clear? Srinivas Rao, what is the problem, Srinivas Rao? Please explain what is the problem. Please unmute your mic and talk to me. So what is the problem, Srinivas Rao? Sir, execute చేశారు కదా సార్, HTML కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేశారు కదా సార్. yes అది చెప్పండి ఒకసారి, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని సార్. లేదు సార్, షార్ట్ కట్ కి ఎంటర్ చేశారా మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి? షార్ట్ కట్ కీస్ మనం ఎగ్జిట్ అవుతున్నాం ఎడిటర్ నుంచి, జస్ట్ కోడ్ రాసాము, కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్ టైప్ చేస్తే బయటకు వచ్చేస్తాం. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. ఓకే సార్. దాని మనం కంట్రోల్ ఎక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఎడిటర్ నుంచి బయటకు రావడానికి కంట్రోల్ ఎక్స్ ఎగ్జిట్. సో ఎప్పుడైతే మనం బయటకు వస్తున్నామో మనం కోడ్ చేంజ్ చేసాం కాబట్టి అది ఏమని అడుగుతుందంటే చేంజ్ చేసిన కోడ్ సేవ్ చేయాలా వద్దా అంటుంది. ఓకేనా? ఎస్ఆర్ నో ఉంటుంది. ఎస్ఆర్ షార్ట్కట్ వైఎన్, వైఎన్ టైప్ చేస్తాం, ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఐ గాట్ ఇట్ సార్. Okay. I hope everyone clear this. So at the end of this session we will create we will host one website into the server. So total website files ni manam server loki ela move cheyalo chuddam. Total website files ni kuda server loki ela move cheyalo chuddam next further classes lo. Okay, so I hope everyone clear for the Linux and as well as Ubuntu instances. Now we will work with the Windows instance. Right? So for this you want to close this one. Go to instances page and you can click on launch instance again. So click on launch instance. Can we stop this instance? We can stop this instance. So select your particular instance and go to actions. Here you can find instance state, where you can find out instance state. So if you are అంటే మీ సర్వర్ రన్నింగ్ లో ఉంటే మీకు అక్కడ ఎనేబుల్ లో ఏముంటాయంటేనండి, స్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది, రీబూట్ అనే ఆప్షన్ ఉంటుంది, టెర్మినేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అదే మీ సర్వర్ స్టాప్ లో ఉంది అనుకోండి, ఇన్స్టెంట్ స్టేట్ లోకి వెళితే
ఎనేబుల్ అయ్యే ఆప్షన్స్ ఏముంటాయండి అక్కడ? స్టార్ట్ ఉంటుంది, రీబూట్ ఉంటుంది, టర్మినేట్ ఉంటుంది. క్లియర్? యా. సో ఇక్కడ వచ్చేసి క్విక్ స్టార్ట్ ఏఎంఎస్ లో విండోస్ ఏఎంఐని ఇప్పుడు మనం సెర్చ్ చేద్దామండి. విండోస్ అని టైప్ చేయండి. యూ కెన్ టైప్ ఫర్ విండోస్ హియర్. కెన్ వి చేంజ్ ఐపీ అడ్రస్ ఈస్ క్రియేటెడ్? యా, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఐపీ అడ్రస్ అగైన్, నో ప్రాబ్లం. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ని మళ్ళీ చేంజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. రైట్? సో విండోస్, సో డైనమిక్ ఐపీని చేంజ్ చేయలేము మనం. డైనమిక్ గా అది అలకేట్ అవుతుంది. డైనమిక్ ఐపీని మనం చేంజ్ చేయలేము. రైట్? రైట్. సో విండోస్ అని టైప్ చేస్తే, so what are the Windows instances in quick start AMIs, quick start options? So 19 AMIs ఉన్నాయండి, 19 Windows AMIs ఉన్నాయండి. ఆ 19 Windows AMIs, sir can we stop the instance? Sir, even you stop the instance, will the credit points debit? No. You can stop the instance. No credits will be debited from your account. Right? There may be a little bit. Why? Because if you are taking the elastic IP, right, you want to terminate that instance. Better to terminate that instance. Better to terminate one. Right? At the end of the session, I will terminate all these instances. How to terminate all those instances? Right? So I will explain how to terminate all those instances. Now we will work with the Windows instance. After that, I will explain that concept. Right? So search for Windows, everyone. Everyone open your Windows instance. Everyone open your Windows instance. So you can search for Windows. You can search for Windows. So first instance, first one, Microsoft Windows Server 2019 base, right? So here you can select first instance, that is first AMI, Amazon Machine Image, first Windows AMI. First AMI. So you are selected the Windows AMI, right? You are selected the Windows AMI. After that, the second step is choose instance type. So what is the instance type? Here the T2 micro is the general purpose. So next, configure instance details. Configure instance details. Here the number of instances is 1, right? So network is VPC. Network is default VPC. Default VPC. VPC means virtual private cloud. Virtual private cloud. The subnet is no preference. No need to change. So auto assign IP is enabled. No need to change this. Why? Because I will cover one more concept. That's why auto assign public IP will be disabled, right? So now you don't change that auto assign public IP. That is in enable state. Leave it that one, right? Leave it that one, right? So click on add storage. Click on add storage. So here the default storage is 30 GB. So the maximum is 30 GB for Windows instance here. Maximum, so up to 30 a maximum here. Okay. So now click on add tags. Now click on add tags. So tags, click here to add a name tag. Yeah, auto assign public IP is enabled. No need to change that one. No need to change that one. It's defaultly in enable state. So please keep it in enable state. No need to change that one, right? So the tags, here we are using the tags. So we are launching the Windows instance, right? So the tag name is Windows. So the value is also Windows. So click on configure security group. Click on configure security group. Click on configure security group. So here the default type is here RDP, remote desktop. No need to use here SSH, because we are working with the Windows instance and we will also launch the Windows instance, right? So that's purpose we are not using here SSH. We are using RDP, remote desktop, right? So we can add more role. We can add one more role. So the role type is all traffic. So if you are add all traffic, or else you can add both HTTP and HTTPS. Hypertext transfer protocol, or else hypertext transfer protocol secure, right? So we are using all traffic. So all traffic in the sense
సో 0 to 65,535 రేంజెస్ లో ఉన్న ఐపీ అడ్రస్ పోర్ట్ రేంజెస్ అన్ని కూడా అది అలౌ చేస్తుంది, రైట్. సో ఆర్డిపి యొక్క పోర్ట్ రేంజ్ వచ్చేసి 3389. Don't forget this 3389. So the source name will be changed to custom to anywhere. The source name will be changed to custom to anywhere and review and launch. So click on review and launch. Click on review and launch. Click on launch. Click on create new key pair. Sorry, I have a key pair, right? So I have a key pair, that key pair is new. I have a key pair, that key pair is new. So ikkada key pair means existing key pair select cheskunte, you want to select an existing key pair, should be changed to anywhere. Yeah, compulsory you need to change that one to anywhere, source level. Yeah, here you want to select an existing key pair. ikkada oka meeku list symbol untundandi, select a key pair ani. Ee list symbol select cheste number of key pairs are there in your console. So ఏమేమి key pairs ఉన్నాయో అవి చూపిస్తుందండి. వాటిలో ఎంప్లాయీ కీ పేర్ ఉంటుంది, ఎంప్లాయీ సెలెక్ట్ చేయండి మీరు, ఓకేనా. సో ఐ హ్యావ్ ఏ న్యూ కీ పేర్, దట్స్ వై ఐ సెలెక్టెడ్ యాజ్ న్యూ. select the checkbox and click on launch instance. Select the checkbox and click on the launch instance. Select the checkbox and click on launch instance. Scroll down and view instance. Scroll down and view instance. Right? Scroll down and view instance. Fifth step. What is the fifth step andi? Configure security group, I hope, right? Configure security group ena. So akkada vachesi RDP default type vachesi RDP untundandi, remote desktop ani untundi. So a remote desktop vachesi, so for Windows that is RDP. Okay, so we can add one more rule, that is all traffic, and change the source as custom to anywhere. Change the source as custom to anywhere, right? So you can you are launch one instance, that is launch Windows and as well as Windows instance, right? Windows. So my Windows instance was running state. Wait for the statistics. We will get initializing. We will get the statistics as 2x2. So one is system statistics and second one is the instance statistics, right? So those are under initializing process. Just wait for that. So our Windows instance having public IP and as well as the DNS. Right? Our Windows instance having public DNS and as well as the public IP before public IP. So no need to go for putty-puttition here. Directly we can click on connect. We can click on connect and we can download the remote desktop file software, and as well as we can generate the password through PEM file. Directly we can browse here PEM file, not PPK file. Here we are directly browse PEM file, privacy enhanced mail, right? PEM. So for this you want to click on connect. Look at the screen. You want to click on connect. Configure ikkada vachesi chudandi, Windows instance select chesanandi my instance ni, and click on connect. So ikkada click on connect ante, so RDP client ద్వారా కనెక్ట్ చేస్తున్నాం. డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉందండి ఇక్కడ. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్. Right? So after that you can, so the username is administrator and password ni మనం ఇప్పుడు గెట్ చేయాలండి. సో విండోస్ ఇన్స్టెన్స్ యొక్క పాస్వర్డ్ ని మనం గెట్ చేయాలి. ఫర్ దట్ యు వాంట్ టు క్లిక్ ఆన్ గెట్ పాస్వర్డ్. ఇక్కడ చూడండి, సో ద ఫాలోయింగ్ కీ పేర్ వాజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టెన్స్ వెన్ ఇట్ వాస్ క్రియేటెడ్. సో ఇది క్రియేట్ చేసేటప్పుడు ఒక కీ పేర్ ని అసోసియేట్ చేసాం, అవునండి. ఆ కీ పేర్ వచ్చేసి నేను అసోసియేట్ చేసింది new.pem. ఓకే, సో మీరు వచ్చేసి ఎంప్లాయీ చేసి ఉంటారు, అవునా.
సో ఇక్కడ కీ పేరు పాత్ ని సెలెక్ట్ చేయాలండి. చూస్ ఫైల్ అన్నాను. చూస్ ఫైల్ ఎక్కడ ఉంటుందండి? డౌన్లోడ్స్ లో ఉంటుంది. అవునా? నా కీ పేరు వచ్చేసి డౌన్లోడ్స్ లో ఉంటుంది. సో యూ కెన్ సెలెక్ట్ ఇట్, యూ కెన్ సెర్చ్ అండ్ సెలెక్ట్ ఇట్, or else control F, new. new.pem, రైట్? ఇక్కడ new.pem ఉందండి. సో ఆ new.pem ని నేను బ్రౌజ్ చేస్తున్నాను డైరెక్ట్ గా pem ఫైల్ ని. యూ నీడ్ టు బ్రౌజ్ ద pem డైరెక్ట్లీ. ఇక్కడ చూడండి కీ పేరు ఉంది, కీ పేరు వచ్చేసి డైరెక్ట్లీ new.pem. pem ఫైల్ ని బ్రౌజ్ చేయండి, ppk ఫైల్ కాదు. ఇక్కడ pem ఫైల్ ని బ్రౌజ్ చేయాలి, రైట్? ఓకే. సో క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. సో క్లిక్ ఆన్, ఇది ఎన్క్రిప్షన్ లో ఉందండి ఈ పాస్వర్డ్. pem ఫైల్ అనేది, pem ఫైల్ లో ఉన్న డేటా అనేది ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో ఉంది. నౌ వీ కెన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. నౌ వీ కెన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. పాస్వర్డ్ వాజ్ జనరేటెడ్. డీక్రిప్ట్ చేస్తే ఒక పాస్వర్డ్ జనరేట్ అయిందండి. లాస్ట్ లో వచ్చేసి ఈ పాస్వర్డ్ కి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ని క్లిక్ చేస్తే టోటల్ పాస్వర్డ్ విల్ బి కాపీడ్. టోటల్ పాస్వర్డ్ విల్ బి కాపీడ్. ఓకేనండి? సో లాస్ట్ లో ఉన్న బటన్ ని క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది కాపీ అయిపోతుంది. ఓకే. సో క్లిక్ ఆన్ క్లోజ్. సో పాస్వర్డ్ ని కాపీ చేసిన తర్వాత క్లిక్ ఆన్ క్లోజ్. ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ అనేది ఒకటి డౌన్లోడ్ అయ్యింది టాస్క్ బార్ లో కిందండి. ఓకేనా? అది ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఓపెన్ అవుతుంది. యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ ఓపెన్. యూ కెన్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, that will be open. You can double click on it, that will be open. You can double click on it, that will be open. Please open RDP. Okay, so I will explain into your Windows instance, right? So anyone open, anyone share your screen? Yeah, anyone please share your screen. I will stop the screen sharing. I will stop the screen sharing. Yeah. So Balakrishna is there. You can share your screen. Sriram, okay, no problem. Sriram, you can share your screen. Yeah. So you are generated the password, right? You are generated the password or not? So click on connect. So click on connect. Look at the screen. Click on connect. So you have downloaded the remote desktop file. Click on download. Click on download, right? So download remote desktop file is there. Just click on, single click. So that will be downloaded. Yeah, that will be downloaded. Okay, okay. So now you can click on get password option. Click on get password option. You can click, you can select choose file. Select choose file. You can choose your new.pem file. New.pem. Yeah, new.pem. Click on open. Click on open. Click on open. Click on decrypt. I hope that will be corrupted. That will be corrupted, right? That will be decrypted, Sriram.
that will be error decrypting your password, right? So that is not the correct format. That is not the correct format. The starting, that will be starting at the begin RSA private key file and end with the end RSA private key file is there, right? Yes, sir. Same So- problem repeats for many members. Yes. So that will be having error. So you can so there is another way. You can again launch the instance. You can launch again the instance. Okay, sir. Yeah, you can stop the screen sharing, and Balakrishna is there. Balakrishna, you can share your screen. You can stop screen sharing. Yes, sir. That will be error, right? Yeah, click on connect. Close that server, Balakrishna. Close that Windows server, and you can click on connect. Now we will connect again. So click on connect. So there is yes, you can click on get password. You are already downloaded the remote desktop, all right? So click on get password. Click on get password, right? So this is the correct format. So you can decrypt the password, and you can copy that password. You can copy that password and open RDP. Just wait. Open RDP. That is the RDP remote desktop file, right? So he was opened that remote desktop connection. So directly click on connect. There is a connect option, right? There is a connect option. So you can click on yes. Click on yes. Click on yes. You can click on yes. So that is your Windows instance. Your Windows instance having the configurations on the topmost right side. On the topmost right side, you can find out your Windows instance configuration setup. Configuration setup. No, we can't terminate. Once you terminate the instance, no more will get that instance, right? Yeah. So this is your Windows instance where you can check the internet speed. So you can verify the internet speed, how much internet speed in your server, right? So open Internet Explorer. Everyone. Here you can search for the connection, right? Fast.com. You can connect. Ask me later. Click on Ask me later. Where you can search for fast.com. Fast.com. FAST. Yeah, or else you can search internet speed. Yeah, click on close. Internet speed. It will display the internet speed on your server. You can search again fast.com. Yeah. No. Click on add. Again, click on add. Yeah. Yeah. Click on close. Now it will display. Click on close directly. Now it will display. Yeah. So PM file అనేది PM file మళ్ళీ download చేయొచ్చు. Yes, you can download that PM file. So again మీరు
ఆ పిఎం ఫైల్ ని డౌన్లోడ్ చేయొచ్చండి రిమోట్ డెస్క్టాప్. క్లియర్. సో మీ లోకల్ అయితే తక్కువ ఎంబీబీఎస్ ఉంటుందండి. ఓకేనా, 390 ఎంబీబీఎస్ ఉంది ఇక్కడ. సో మీ లోకల్ అయితే తక్కువగా ఉంటుంది. సార్ మస్ట్ వి టర్మినేట్ ద విండోస్, రైట్? So if you have any doubts regarding this, now you will ask, sir, must we terminate the windows and again start error decrypting your password? Sriram, you can terminate the instance and again you can launch the Windows instance. Clear? Again you can launch the Windows instance. If you take the new key pair, and you can complete the launch instance steps. Please explain after opening ODS, right? So close this, Balakrishna, close this console, sorry, close this server, close the server, again connect slowly, again connect slowly. Yeah, click on connect, look at the screen all of you, click on connect, slowly, Balakrishna. So click on get password, click on get password. So here you can choose the file, choose file. Here you can click on choose file. So what is the file name here? So మీ స్క్రీన్ లో ఏదైతే కీ పేర్ కనిపిస్తుందో ఆ కీ పేర్ ని మీరు బ్రౌజ్ చేయాలండి. అక్కడ కనిపిస్తుంది కీ పేర్ నేమ్ అని వస్తుంది చూడండి. ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది అక్కడ చూడండి. బాలకృష్ణ, or else move to the right side the tab, right? చూడండి అక్కడ కీ పేర్ నేమ్ వస్తుంది చూడండి. కీ నేమ్ అని వస్తుంది, న్యూ విండోస్ డాట్ పిఎం అని ఉంది అక్కడ పైన. ఆ న్యూ విండోస్ డాట్ పిఎం ని మీరు బ్రౌజ్ చేయండి. ఆ న్యూ విండోస్ డాట్ పిఎం ని మీరు బ్రౌజ్ చేయండి. సో ఎర్రర్ డీక్రిప్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఒకటి జనరేట్ అయిందండి. యూ కెన్ కాపీ దట్ పాస్వర్డ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ పాస్వర్డ్ there will be a copied button, right? Just click on that button and that will be copied, right? You click on close. Yeah, open. You are downloaded RDP already, right? The taskbar. Yeah, double click on that one. That will be open, right? Yeah, here you can, this is the remote desktop connection file. So here the one option is there, that is connect. Click on connect. Yeah, click on yes. So that will be open, right? Is it clear? I hope it's clear. Just do it that one in 2 minutes. Just do it, take it 2 minutes and you can complete, all of you complete that one. Just take it 2 minutes and all of you complete that one until this.
So completed until list. Everyone, please respond in the chat box. Please respond in the chat box. Sir, please give the recorded today. Yes, madam will provide the recorded session. No problem. Madam will provide the recorded session. So Shravani madam is there. Shravani madam. సార్ రికార్డ్ సెషన్ కి పర్మిషన్ ఏం లేదు సార్, అందుకని అంటే వాళ్ళు క్లాస్ అది ఎస్కేప్ అవుతారని వాళ్ళకి వద్దు అన్నారు రాజేంద్ర సార్. మరి Okay, no problem, no problem. So students, everyone, వాళ్ళకి నిన్న మీరు చెప్పిన చెప్పండి. కంటిన్యూ సార్. Okay. వాళ్ళకి నిన్న చెప్పిన కాన్సెప్ట్ అంతా యూట్యూబ్ లో పెట్టాము, Okay. ఫాలో అవ్వండి. Okay. You can follow the YouTube link, students, or else if you are use any recorded software, Electra software is there. You can browse that software and you can download it. And whenever the class started, you can open the software. The screen automatically and voice also. So will be recorded, right? So please use external softwares if you want to download or if you want to record the video sessions or recorded sessions. If you use the external softwares, no problem. Or else you can follow the YouTube links. You can follow the YouTube links. Thank you. If you have any doubts, please let me ask now. We have 20 minutes time. We have 20 minutes time, right? So madam, you can please stop the recording. You can please stop the recording, right? Sir? You can stop the recording or else no problem. Yes sir. You can Yeah, okay.